ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే చంద్రబాబు వేధింపుల్లో భాగమే తమ ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. ఇదిలా ఉంటే ఈ కేసులో రాజ్ కేసీరెడ్డితో పాటు కార్మూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కార్మూరు సునీల్ కుమార్ హైకోర్టు విచారణకు హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. రాజ్ కేసిరెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. హైదరాబాద్, తిరుపతిలో రైడ్స్ కొనసాగాయి. గతంలో నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. ఇప్పుడు ఇళ్లలో సోదాలు చేయడం హాట్ టాపిక్గా మారింది. రాజ్ కేసిరెడ్డి ఇంటికి ఉదయం 6 గంటలకే చేరుకుంది ఈడీ అధికారుల బృందం. కొన్ని గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. తర్వాత పలు కీలక పత్రాలను సీజ్ చేశారు అధికారులు. తిరుపతిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు సుదీర్ఘంగా కొనసాగాయి. సోదాల సమాచారం అందడంతో బెంగళూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు, వైసీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తమ తిరుపతి నివాసానికి చేరుకున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి చెందిన హైదరాబాద్ నివాసంలో కూడా ఈడీ సోదాలు కొనసాగాయి. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. తనను ఇబ్బంది పెట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే తమ ఇంట్లో సోదాలు జరిపారని ఆరోపించారు. తమ ఇంట్లో 6 లక్షల రూపాయలు ఉన్నాయని, ఆ డబ్బును తమ అమ్మ హాస్పిటల్ ఖర్చుల కోసం ఉంచామని తెలిపారాయన. చంద్రబాబు విదేశాల్లో డబ్బు దాచుకున్నారని, ఈడీ సోదాలు చేయాల్సింది ఆయన ఇంట్లో అన్నారు విజయసాయిరెడ్డి. త్వరలో మళ్లీ రాజకీయాలతో పాటు మీడియా రంగంలో కూడా వస్తారన్నారు. చంద్రబాబు అవినీతిని ఎండగడతారని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని. ఈరోజు ఈడీ వాళ్ళు A5 నన్ను ఎఫ్ఐఆర్లో A5గా చేర్చారు కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రెమిసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కామ్తో నాకు సంబంధం లేదు కాబట్టి ఈ యొక్క డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక థర్డ్ ఫోర్స్ అన్నటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు నిందితులు రాజ్ కేసిరెడ్డి, మాజీ మంత్రి కార్మూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కార్మూరు సునీల్ కుమార్ హాజరు కాలేదు. ఈ అంశానికి సంబంధించి వాళ్ల న్యాయవాదులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. హైదరాబాద్లోని రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ఈడీ సోదాల సమయంలో రాజ్ కేసిరెడ్డి అక్కడే ఉన్నారన్నారు. దీంతో ఈ నెల 30వ తేదీన విచారణాధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించారు న్యాయమూర్తి. అయితే అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. లిక్కర్ స్కామ్ కేసులో కార్మూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కార్మూరు సునీల్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది న్యాయస్థానం. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిందితుల ఆస్తులను అటాచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సోదాలు జరిగినట్లు సమాచారం.